నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమవరం కలెక్టరేట్ లో 129 వేదిక అర్జీలను అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం జగన్నాథుని రథయాత్రతో భీమవరం పట్టణాన్ని హోరెత్తించిన భక్తులు ఆధ్వర్యం వహించిన ఇస్కాన్ సభ్యులు తణుకులో సాంప్రదాయ సిద్ధంగా గోరింతాకు సంబరాలు పాల్గొన్న సజ్జాపురం అన్నపూర్ణ అపార్ట్మెంట్ మహిళలు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పారుతున్న వరద నీరు మునిగిన రోడ్లు స్తంభించిన రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఉండి జన్మభూమి పార్కును మరింతగా అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తూర్పు గోదావరి జిల్లాను కుష్ఠవ్యాధి రహిత జిల్లాగా కృషి చేయాలి ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ ప్రశాంతి ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన రూపమే పరిష్కార వేదిక అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ 33 రోజుల్లో వాడపల్లి వెంకన్న హుండీల ద్వారా చేకూరిన 1,23,00,000 రూపాయలు ప్రకటించిన దేవాదాయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు మామిడి కుదురు మండలం లూటుకురుడు గ్రామంలో తాగునీటిని పరీక్షించిన జల్ జీవన్ మిషన్ అధికారులు ఏలూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొమ్మి ప్రతాపశివ కిషోర్ అభినందించిన పోలీసు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో సోమవారం 129 మంది తమ అర్జీలను కలెక్టర్ చదలవాడ నాగరాణికి అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. వీరిచ్చిన పత్రాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె ఉదయ్ భాస్కర్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు. ఓపెన్ చేయలేదు మీరు కేసెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి. తర్వాత within the concerned people to acquire into the issue and post your complaints in the portal. ముఖ్యంగా whatever the complaints are receiving from state level like CM గారు, honorable CM గారు, honorable deputy CM గారి దగ్గర నుంచి వచ్చాయి. మీరు చాలా you need to put lot of care in that. You need to address the issue amicably or you need to identify the issues with that. Try to redress it if it can be redressed. Otherwise, you post the if any issues are there in that. Maybe this will put our district in very bad light. భీమవరం పట్టణంలోని ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో పూరి జగన్నాథుని రథయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కోలాట బృందాలతో అట్టహాసంగా నిర్వహించారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నుండి ఎస్ఆర్ నగర్ ఆడిటోరియం వరకు ఈ యాత్ర సాగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇస్కాన్ సభ్యుల జై జగన్నాథ్ నినాదాలతో హోరెత్తించారు. ఆషాఢ మాసం సందర్భంగా తణుకు సజ్జాపురం రామకృష్ణ సేవా సమితి భవనం వద్ద ఉన్న అన్నపూర్ణ అపార్ట్మెంట్ మహిళలు గోరింటాకు పండుగను సోమవారం ఘనంగా నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆషాఢ మాసం అంటే సంస్కృతి సంప్రదాయాల హరివిల్లు, ఆధ్యాత్మిక ఋతువైన దక్షిణాయనానికి ఆహ్వానం పలికే విరిజిల్లు. ఇక వరుస పండుగలు పబ్బాలకు ఇది స్వాగత తోరణం. ఆషాఢం అంటే జగన్నాథుడి రథయాత్రలు, పరమ గురువుల చాతుర్మాస్య దీక్షలు, ఆచారపరుల తొలి ఏకాదశి పర్వాలు, జానపదుల పవిత్ర బోనాల సంబరాలు,
ఆషాఢం అనేసరికి సాహితీ ప్రియులకు కాళిదాసు మేఘ సందేశంలోని తొలి శ్లోకం ఆషాఢస్య ప్రథమ దివసే గుర్తొస్తుంది. తెలుగింటి ఆడపడుచులకు స్ఫురించేది మాత్రం గోరింటాకు. మునగాకు కూర తినమని భోజన ప్రియులకు, గోరింటాకు పెట్టుకోవాలని అలంకార ప్రియురాళ్లకు శాస్త్రం సూచించింది. దీనివల్ల పిల్లల చేతులు ఎంత ఎర్రగా పండితే అంత చక్కని మొగుడొస్తాడని అక్కలు మేళమాడడం ఒక అందమైన ఆచారం. మందారంలో పూస్తే మంచి మొగుడొస్తాడని నమ్మి యువతులు గోరింటాకు తీసేశాక చేతులను నూనెతో రుద్ది మరింత ఎరుపును మెరుపును తెచ్చుకుని ఎలా ఉందని అందరినీ అడగడం చూడచక్కని ముచ్చట. గోరింటాకు చుట్టూ ఇలాంటి మధురమైన భావాలెన్నో అల్లుకుని ఉన్నాయి. ముఖ్యంగా మురిపాల అరచేత ముద్దులొలికే గోరింటాకు ముద్ద పెట్టుకుంటే ఆ రసం దానికి అనుసంధానమైన నాడుల ద్వారా ప్రసరించి గర్భాశయ దోషాలను నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఆషాఢమాసంలో పుట్టింటికొచ్చిన ఆడపడుచులకు తల్లులు గోరింటాకు పెట్టి కడుపు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. ఉత్తరాదిన పెళ్లికి ముందు రోజు మెహందీ వేడుకలో ఆడవాళ్లందరూ గోరింటాకు పెట్టుకుని మురిసిపోవడంలో ఆంతర్యం అదే. గోరింట అంటే ఆషాఢంలో సిరుల పంట అని నమ్ముతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అపార్ట్మెంట్ నివాస ప్రతినిధులు శ్రీని అరుణ, శ్రీని గాయత్రులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జయ జయ హే మహిషాసురమర్దిని హైందవ సాంప్రదాయంలో స్త్రీలు చేసే పూజలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలానే ఈ ఆషాఢ మాసంలో గౌరీదేవికి పూజ చేసుకుని గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గౌరీ ఇంట ఆకుని గోరింటాకుగా వాడుకలోకి వచ్చింది. అలాగే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ గౌరీదేవికి పూజించి గోరింటాకు పెట్టుకొని ముత్తైదువుగా ఒక అమ్మవారిలా పూజించి ఇలా మేము ఈరోజు అన్నపూర్ణ అపార్ట్మెంట్లో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీని మంజు, పరిమి ఉషారాణి, ఆలపాటి సత్యవతి, సత్తి సుధా, కటారి తులసి, పెనుమత్స పద్మావతి, కోడూరి వరలక్ష్మి, ఆలపాటి నాగమణి, చిట్టూరి ఉమామహేశ్వరి, పెనుమత్స లక్ష్మీకాంతంతో పాటు మరికొంతమంది మహిళలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు జన్మదినం సందర్భంగా తణుకులో సోమవారం పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ యూనిట్లో పండ్లను పంపిణీ చేసి అంబాడాంబ ఆశ్రమానికి బియ్యం, నూనె అందజేశారు. అలాగే రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉందుర్తి ప్రసన్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాలలో క్లబ్ మాజీ అధ్యక్షురాలు కుడారి సజని, జోన్ మాజీ చైర్పర్సన్ వంటెద్దు జగదీశ్వరి, సభ్యులు ఎం శేషగిరి, వంటెద్దు గోవిందులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి ప్రవహిస్తోంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామం నుంచి కంసాలిపాలెం వెళ్లే దారిలో కాజ్వే పై నుంచి వరద నీరు పారుతోంది. దీంతో మాధవరం మీదుగా ఎర్రకాలువ దాటి నిడదవోలు వైపు వెళ్లే రాకపోకలు బంద్ అయ్యాయి. మండలంలోని వీరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు గ్రామాలను ఆనుకుని ఎర్రకాలువ ప్రవహిస్తుంది. దీంతో ఈ గ్రామాలలోని బాడవ పొలాలు ముంపుకు గురయ్యాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎర్రకాలువ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని జన్మభూమి పార్కును మరింత అభివృద్ధి చేస్తానని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో సోమవారం ఆయన జన్మభూమి పార్కును పరిశీలించి అనంతరం మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల కోసం ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సుందర వనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
అలాగే దీని చుట్టూ ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.